రేపు పొద్దున 2029 ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకా మీ అందరికీ కూడా ఇంకొక శుభవార్త ఏమిటి అని అంటే రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50% పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈరోజు మహిళలకు 88 అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్లో 13 సీట్లు ఈరోజు మహిళలకే ఈరోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది నిజంగా మహిళా అభ్యున్నతికి మనము ఆ టైంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏకంగా చట్టం చేసి 50% రిజర్వేషన్లు మహిళలకు లోకల్ బాడీస్లోను, మహిళలకు నామినేటెడ్ పదవుల్లోనూ, మహిళలకు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ, టెంపుల్ కమిటీస్లోనూ మహిళలకు ఏకంగా చట్టం చేసి 50% మనం రిజర్వేషన్లు కల్పించిన దానికి ఒక అడుగు ముందుకు వేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్స్ ఇస్తూ ఏకంగా ఈరోజు 2029లో మహిళలకు మరిన్ని సీట్లు, మరింత ఎంపవర్మెంటు మహిళలకు కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఈసారి సీట్లు ఇంతగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కార్యకర్తల్లో నుంచి ఇంకా లీడర్షిప్ ఇంకా పెరుగుతుంది. ఇది మాత్రం అందరికీ చెప్తా ఉన్నా. కార్యకర్తల్లో ఎవరైతే పటిమ చూపించగలుగుతారో, ఎవరైతే అడుగులు వేయడానికి సిద్ధపడతారో, ఎవరైతే నాయకత్వ పటిమను గట్టిగా చూపించగలుగుతారో అందరికీ కూడా జగన్ న్యాయం చేస్తాడని చెప్పి సందర్భంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను. బహుశా మనం అధికారంలోకి ఉన్నప్పుడు కోవిడ్ ఉన్నది, మనం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొని పరిస్థితుల మధ్య బహుశా కార్యకర్తలకు అనుకున్నంత పేరుకు బహుశా నేను న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు. పాలన మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది, బట్టల మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బహుశా అంత ఎక్కువగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2.0లో మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. జగన్ 2.0లో ప్రజలకు మంచి చేయడమే కాకుండా కార్యకర్తలకు మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రజలకు జరిగే మంచి కూడా కార్యకర్తల ద్వారా మీ ద్వారానే జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మంచి రోజులు. చూస్తా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఇలా గడిచిపోయింది అని అంటే ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఆయన గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయపడే రోజులు ఇంకా పోయాయి. ఇక నుంచి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసిన రోజులు దగ్గరకు వచ్చినాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవిస్తాను. అద్దంకి నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా వెల్కమ్ తెలియజేస్తా ఉన్నా. ఆ నియోజకవర్గంలో మంత్రి గారికి ఉన్నంత వ్యతిరేకత బహుశా ఏ నియోజకవర్గంలో ఇంకొకరికి ఎవరికి ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఈ స్థాయిలో ఉంటే అద్దంకి నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఇంకా ఈ స్థాయిలోకి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఈసారి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక డాక్టరు అశోక్ను మీ అందరికీ కూడా ముందుగానే ఎన్నికలు చాలా దూరంగా ఉండగానే అశోక్ను తీసుకొని రావడం, తాను కూడా డాక్టర్గా మంచి పేరు సంపాదిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందులో
చంద్రబాబు నాయుడు గారి లాంటి రాక్షస రాజ్యంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కేసులు ఉంటాయని తెలిసి, హెరాస్మెంట్ ఉంటుందని తెలిసి, కార్యకర్తలకు ఇలాంటి సమయంలోనే ఇంకా తోడుగా అండగా ఉండడానికి ఇంకా శ్రమ పడవలసి వస్తుందని తెలిసి కూడా అశోక్ ముందుకొచ్చినాడు. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏమిటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని చెప్పి ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈరోజు రాష్ట్రంలో చెప్పగలుగుతున్నాడు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే జగన్ ఇచ్చేటివి అన్నీ చేస్తాను, కాక సూపర్ 6 సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్లో, చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి మొత్తుకొని చెప్పిన నేను ఎన్నికలకు ముందు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు మోసాలకు ఏదో పొరపాటున కాస్త తలొగ్గడం జరిగింది. ఈరోజు ఎన్నికలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినాడు. ఇక మిగిలినటి 2 బడ్జెట్లు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6 సూపర్ 7 అన్నోడు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఇస్తా ఉన్న స్కీములన్నీ పూర్తిగా రద్దయిపోయినాయి. ఈయన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఇస్తాననేటివన్నీ కూడా మోసాలుగా తేలిపోయినాయి. మన హయాంలో మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే, 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధార్ నెంబర్లతో సహా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్తో సహా మనం చెప్పగలుగుతాం ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులు పోయినాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు కూడా గడవక మునిపే ఆయన చేసిన గ్రాస్ అప్పులు, ఆయన చేసిన కాంట్రాక్టెడ్ అప్పులు ఇవి చూస్తే 3,37,000 కోట్లు దాటిపోయినాయి. కానీ జగన్ చేస్తా ఉన్న స్కీములు లేవు, ఈయన ఇస్తానన్న సూపర్ 6 లేదు, సూపర్ 7లు లేవు. మరి డబ్బంతా ఏమవుతా ఉంది, ఎవరి జోబులు లేకపోతా ఉంది? ఇది నిజంగా ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అని. కారణం చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. డిపిటి, దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం, ఇది జరుగుతూ ఉంది. అదే జగన్ హయాంలో ఏం జరుగుతూ ఉన్నది, బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్ళిపోతూ ఉండేది. తేడా అంతకన్నా ఇంకేం లేదు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన రాబడులు, రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలు ఈరోజు రాష్ట్రానికి రావడంలా. రాష్ట్ర ఖజానాకి డబ్బులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి జోబుల్లోకి, ఆయన ఎమ్మెల్యే వాళ్ళ జోబుల్లోకి, వాళ్ళ బినామీల జోబుల్లోకి, వాళ్ళ మనుషుల జోబుల్లోకి ఖజానాకు రావాల్సిన డబ్బులు పక్కదోవ పడతా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అవినీతి. లిక్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే, గ్రామాల్లో లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావు. ఎంఆర్పి రేటు కన్నా 20 రూపాయలకు 10 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు. డబ్బు ఎక్కడికి పోతా ఉంది అని అంటే గవర్నమెంట్కి రావడంలా, వీళ్ళ జోబీల్లో నుంచి గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు వీళ్ళ జోబీల్లోకి పక్కదారు. లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్స్, లాటరైటు, గ్రెనైటు, ఇవే కాదు అధిక రేట్లకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు. మనం ₹2.49 మనం రైతులకు మేలు జరగాలని 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత కరెంటు ఖచ్చితంగా ఉండాలి అని, దాన్ని ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో
₹2.49 మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసిన వాళ్ళు ఈరోజు చూస్తే పీపీఏలు ఏ రేటుకి చేస్తూ ఉన్నారు? ₹4.60 చేస్తూ ఉన్నారు. ఎక్కడ ₹2.49, ఎక్కడ ₹4 చిల్లరకు జరుగుతూ ఉంది ఈరోజు పీపీఏలు. ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను, బహుశా మనం అధికారంలోకి ఉన్నప్పుడు కోవిడ్ ఉన్నది, మనం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొని పరిస్థితుల మధ్య బహుశా కార్యకర్తలకు అనుకున్నంత పేరుకు బహుశా నేను న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు. పాలన మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది, బట్టల మీద ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది, కాబట్టి బహుశా అంత ఎక్కువగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2.0లో మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా, జగన్ 2.0లో ప్రజలకు మంచి చేయడమే కాకుండా కార్యకర్తలకు మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రజలకు జరిగే మంచి కూడా కార్యకర్తల ద్వారా మీ ద్వారానే జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా రాబోయేది మంచి రోజులు. చూస్తా కన్ను మూసుకొని కన్ను తెరిసేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక మిగిలిండేది కేవలం 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకా 1.5 సంవత్సరం ఇలా గడిచిపోయింది అంటే ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఆయన గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయపడే రోజులు ఇంక పోయాయి. ఇక నుంచి చంద్రబాబు నాయుడిని గట్టిగా నిలదీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసిన రోజులు దగ్గరకు వచ్చినాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విన్నవిస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.